మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తాళ్ళూరు మండలం విట్లాపురం వచ్చున్నాం. విట్లాపురంలో ఎన్నో గుళ్ళు చూసుంటాం. మనం సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, ఇంకా ఆంజనేయ స్వామి గుడి, ఎన్నో గుళ్ళు చూసాం. కానీ ఈరోజు చూడబోయే గుడి భూదేవి తల్లి గుడి. అసలు ఈ భూదేవి తల్లి గుడి కట్టాలని ఎందుకు అనిపించింది, అతని మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తల్లి గుడి కట్టాలని ఎందుకు అనిపించింది మీకు? చాలా గుళ్ళు ఉన్నాయి కదా, సాయిబాబా గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, చాలా గుళ్ళు ఉన్నాయి. అసలు నీకు ప్రపంచంలోనే ఎక్కడా లేని భూదేవి తల్లి గుడి ఎందుకు కట్టాలనిపించింది మీకు? ఈ భూమి మీద కోటాన కోట్ల మంది దేవుళ్ళు దేవతలు వెలుస్తున్నారు. ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి మనిషి ఆలోచించేది, ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, అసలైన దైవం ఎవరు అని. దేవుడు అనేది ఒక్కడే ఉంటుంది ప్రపంచం మొత్తం. కానీ నేను చెబుతున్నాను, అసలైన దైవం భూదేవి తల్లి. భూదేవి తల్లి అసలైన దైవం కాబట్టి అమ్మవారిని గుడి కట్టా. అమ్మవారిని అక్షత కట్టించింది. అది ఎలా అంటే, ఈ భూమి మీద ఉన్న సకల కోటి జీవరాశులకు, మానవులకు, దేవుళ్ళు దేవతలకు అందరికీ అమ్మ భూదేవి తల్లి. మనకి కూడు గుడ్డ నీడ మనం చూసే ప్రపంచంలో అనుభవించే ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు ఇచ్చేది. మనకి అడగకుండానే మనకి అమ్మవారు అన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చి అడిగితే అమ్మవారు ప్రతి బిడ్డకి ఏమైనా ఇస్తుంది. అసలైన దైవం అమ్మవారు కాబట్టి నేను ఆ గుడి కట్టాను. ఇప్పుడు కనపడుతున్న వెనక ఈ గుడి ఈ మధ్య కట్టినది, కానీ ఇంతకు ముందు ఈ గుడి ఎక్కడ ఉండేది? ఇంతకుముందు అమ్మవారు ఆ గుడిలో లోగా 100 మెట్లు దిగి వెళ్ళాలి, 3 రౌండ్లు తిరిగి కిందకి వెళ్ళాలి. అమ్మవారు అక్కడ ఉండేది. అమ్మవారు మన 2023లో పైకి వచ్చి ఉన్నారు. అందుకని ఇక్కడ అమ్మవారి గుడి కట్టి ఇక్కడ ఉన్నాము. ప్రతి ఒక్కరు వస్తున్నారు అమ్మవారి గుడి దగ్గరికి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని మతాలు, కొన్ని కులాల వారు మా దేవుడు గొప్ప, మా కులం గొప్ప అని భావిస్తున్నారు అందరూ. ఇక్కడ అమ్మవారికి అలా కాదు. ప్రతి మతం వాళ్ళు, ప్రతి కులం వాళ్ళు అందరూ బిడ్డలు అమ్మవారికి, ప్రతి ఒక్కరు అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. ఇంకా రావాలి. అమ్మవారి ఈ భూమి మీద అందరూ ప్రతి ఒక్కరు, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, 1000 కోట్ల మంది జనం ఉన్నా, అందరికీ అమ్మ భూదేవి తల్లి. ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం. ఆ కుటుంబం మొత్తానికి అమ్మవారు ఒక్కరే కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి దగ్గర ఇచ్చేసి అమ్మను దర్శించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాను. ఎవరైనా సరే కొంతమంది అమ్మవారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఆలోచించండి ఒకసారి. బుర్ర బుద్ధి దగ్గర పెట్టుకొని తెలివిగా ఆలోచించండి. మనకు అన్ని ఇస్తుంది అమ్మ భూదేవి తల్లి. మనకి ప్రతి వస్తువు, ప్రతి తిండి ఏది వచ్చినా భూమిలోంచి రావాల్సింది కాబట్టి అన్ని అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి అమ్మవారి శక్తిని తెలుసుకొని దాన్ని బట్టి మాట్లాడి అమ్మవారి దగ్గర. కాలంలో కొన్ని వార్తలు వచ్చాయి, జీవ సమాధి చేసుకుంటున్నాడు అనే వార్తలు వచ్చి పోలీసు వారు రంగపై వేసి పెట్టి దాన్ని భగ్నం చేసినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు చేశారు మీరు ఆ దీక్ష? జీవ సమాధి దీక్ష. జీవ సమాధిలో ఉండి లోక అమ్మవారికి నేను దీక్ష చేస్తున్నా. లోక కళ్యాణం కొరకు చేస్తున్నా దీక్షగా. ప్రపంచం మొత్తానికి ప్రశాంతంగా ఉండాలా, అందరూ బాగుండాలా, లోక కళ్యాణం జరగాలని చెప్పి దీక్ష చేశాను. లోక కళ్యాణం అంటే, ఈ భూమి మీద కులాలు మతాలు ఎన్నో ఉన్నాయి. నా కులం గొప్పది, నా మతం గొప్పది అని ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటూ, తన్నుకుంటూ, కొట్టుకుంటూ, కోసుకుంటున్నారు. లోక కళ్యాణం జరగాలంటే ఎప్పటికైనా కానీ ప్రతి ఒక్కళ్ళు మనుషులంతా సమానమే, మనుషులంతా ఒకటే. ఏ కులం ఎక్కువ కాదు, ఏ కులం తక్కువ కాదు. మొత్తం కలిసి ఏ రోజైతే మనుషులంతా, మానవులంతా ఒకటయ్యి ఒకటిగా జీవిస్తారో ఆ రోజు లోక కళ్యాణం జరిగినట్టు. ఆ లోక కళ్యాణం కోసమే నేను ప్రతిరోజు అమ్మవారి ముందు దీక్ష చేస్తున్నా. అమ్మవారి నా చేపిస్తుంది. రాబోయే రోజుల్లో లోక కళ్యాణం ఖచ్చితంగా జరిగింది. తల్లి గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ 100 మీటర్ల లోతులో, అంటే 100 మెట్లు దిగి మనం 3 రౌండ్లుగా తిరిగి కిందకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు అమ్మవారి కింద ఉన్నారు. ఇక్కడి నుంచి ఈ మధ్య కాలంలో అక్కడ పట్టడం జరిగింది. మనం కింద ఎలా ఉందని చూసే ప్రయత్నం చేద్దాం రండి. మనం చూస్తున్నట్లయితే ఇట్లా ఈ విధంగా, అంటే సాహసం మూవీలో ఉన్నట్టుగానే ఇది ఉంది. ఇట్లా మెట్లు దిగుతూ 3 రౌండ్లుగా కిందకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. సుమారు 100 మెట్లు అనేవి ఉన్నాయని మనకు తెలిసిన సమాచారం. ఇక్కడికి లోపలికి వెళ్ళే కొద్ది డౌన్ అవుతుంటది అనమాట. ఇట్లా మనం వంగుతూ వెళ్తూ ఉండాలి. ఇంతకు ముందు అమ్మవారికి దర్శించుకోవడానికి భక్తులందరూ ఇదే మాదిరిగా వస్తూ ఉండేవాళ్ళు. మనం కూడా ఒకసారి కింద ఎలా ఉంది ఇంతకు ముందు అనేది చూసే ప్రయత్నం చేద్దాం రండి. విజయవంతంగా 100 మెట్లు దిగాం. ఇంతకుముందు అమ్మవారు మనం చూసినట్లయితే ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ చూడటానికి చాలా బాగా ఉంది. కాకపోతే భక్తులు పెద్దవాళ్ళు కిందకి రాలేని
పరిస్థితిలో అమ్మవారిని పైన ప్రతిష్ఠించడం జరిగింది.